నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఉండి నియోజకవర్గంలో పంట మురుగు కాలువల అభివృద్ధి పనులకు మనసున్న వ్యక్తులు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయం। డిప్యూటీ స్పీకర్ రఘురామ। పేదల ఇళ్ల నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం। ₹1 అనుమతులు ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం। మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం। ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ। కూటమి ఏడాది పాలనలో జరిగినవన్నీ దారుణాలే అన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి। రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం। నియోజకవర్గంలో పంట మురుగు కాలువల అభివృద్ధి పనులకు మనసున్న వ్యక్తులు పెట్టుబడి సహాయాన్ని పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుము రఘురామకృష్ణాజీ తెలిపారు। పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు 3 తుమ్ముల వద్ద ఎండగండి మీడియం డ్రైన్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి వివిధ చోట్ల ఆక్రమణలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని తెలిపారు। ఆక్రమణదారులు ఒకరికొకరు పోటీ పడడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు। వీటి తొలగింపు పనులు నీటి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వివరించారు। ఎండగండి మీడియం డ్రైన్ కోలమూరు పంట కాలువ అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు। కాళ్ల మండలం మాలవాణి తిప్ప మార్గంలో సుమారు 5 కిలోమీటర్ల మేర ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగాయని తన దృష్టికి వచ్చిందన్నారు। వీటి తొలగింపు పనులు చేపడుతున్నామని వివరించారు। ఆక్రమణదారులతోనే వాటి తొలగింపు పనులు చేపడతామని పేర్కొన్నారు। అధికారులు మీడియా ఇందుకు సహకరించాలని కోరారు। ఎక్కడ ఆక్రమణలు ఉన్నా తమ దృష్టికి మీడియా తీసుకొస్తే తగిన పారితోషికాన్ని అందిస్తామని తెలిపారు। జరుగుతున్న పనులకు నిధులు ఎప్పుడు వస్తాయనేది ప్రశ్నార్థకంగా ఉందని వివరించారు। గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్నారు। అభివృద్ధి పనులకు ముందుకొస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నామని వివరించారు। 15 రోజుల క్రితం మొదలుపెట్టి పంట కాలువలు డ్రైన్లు కూడా ఎండగండి కోలమూరు పాములపర్రు ఈ మధ్యన ఉన్నదంతా కూడా ఎప్పుడు తరచుగా ముంపుకు గురవుతూ ఈ దగ్గరలో ఉన్న సుమారు 500 ఎకరాలు ప్రతిసారి ముంపుకు గురవుతుంది। 10 సంవత్సరాలుగా రిపేర్లకి మేజర్ రిపేర్లకి ఈ కాలువలు కానీ ఈ డ్రైన్లు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అఫ్కోర్స్ నియోజకవర్గం అంతా మోరార్లెస్ అలాగే ఉంది। ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత నీటి సంఘాల ఎన్నికలు కూడా అయిన తర్వాత మురళీరాజు గారు కూడా మన ఏరియాకే ప్రాజెక్ట్ కమిటీ కూడా రావటం చాలా శుభ పరిణామం। ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పుడు వస్తాయి అన్నదే పెద్ద ప్రశ్నార్థకం అయినప్పటికీ కూడా కొంచెం మంది హృదయం ఉన్న వాళ్ళ సహకారంతో వాళ్ళని సీడ్ క్యాపిటల్ లాగా ముందే పెట్టుబడి పెట్టి పనులన్నీ చేయించడం జరుగుతుంది। ఎందుకంటే వ్యవసాయమే మనకి ఆధారం। ఆక్వాకల్చరు అగ్రికల్చరు ఈ రెండిట్ల మీదే మన ఉండి నియోజకవర్గం పూర్తిగా ఆధారపడి ఉంది కాబట్టి దానికి జీవనాడి సరైన డ్రైనేజ్ వ్యవస్థ, సరైన కాలువల వ్యవస్థ। సో ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది అన్నది ఆలోచించకుండా ప్రజల సహకారంతో ముందుకెళ్తున్నాం। చాలా చోట్ల కాలువ గట్లని చేపల చెరువులు ఉన్న దగ్గర గట్లన్నీ కూడా వాళ్ళు సొంతానికి ఆక్రమించుకున్న దాఖలాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి। అవన్నీ కూడా ఒక్కొక్క కాలువ గట్టుని మళ్ళీ ఆక్రమణలన్నీ తొలగించుకుంటూ వస్తున్నాం। దాని వరకు ఒక నిర్ణయం తీసుకున్నాం। పని అయితే నీటి సంఘం వాళ్ళు చేస్తారు ట్రాన్స్పరెంట్గా। ఇప్పుడు ఒక 5 కిలోమీటర్లు నిన్న మాలవాణి తిప్ప వెళ్తామంటే ఒక 5-6 కిలోమీటర్లో మొత్తం గట్లన్నీ ఆక్రమించి చేపల చెరువులు వేస్తారు। అక్కడ పారదర్శకంగా అక్కడ ఒక కమిటీ పెట్టి మిషన్ ఎన్ని గంటలు పనిచేసింది, ఆ ఆక్రమించుకున్న దాన్ని మళ్ళీ పొక్లైనర్ వెళ్ళి దారి చేసి వాళ్ళకే ఆక్రమించుకున్న వాళ్ళకే అది ఎంత పొడుగు కిలోమీటర్ ఆక్రమించుకున్నవాడికి ఆ కిలోమీటర్ పొడుగు రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు అయితే అంత వాళ్ళకే ఇచ్చేలాగా మొత్తం పనులన్నీ కూడా ప్రారంభిస్తున్నాం। కలవపూడి రోడ్డు ఆల్రెడీ అలాగే చేసాం। మాలవాణి తిప్ప రోడ్డు కూడా ఆ పొడుగుతూ అలాగే చేస్తాం। అలాగే ఇంకెక్కడైనా సరే ఆక్రమణలు ఉంటే ఆక్రమణదారుల్ని ఇబ్బంది పెట్టకుండా
పని చేయటం అంటే ముందే వాళ్ళకి చెప్పి నువ్వు చేయమంటాం ఇదంతా న్యూసెన్స్గా ఉంది. ఆ పని చేసేసి చేసిన పనికి బిల్లు ఇచ్చి వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తాం. ఎవడైనా డబ్బులు కట్టకపోతే మీ పేపర్ వాళ్ళకి చెప్తాం, మీరు వాళ్ళ ఫోటోలు వేసి ఇలాగ ఆక్రమణ చేశాడు, ఆక్రమణ చేసింది మరి సరి చేసిన తర్వాత కూడా మరి ఆయన ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అని చెప్పి మీరు పేపర్లో ఫోటో వేస్తానంటే ఆ భయంతో వాళ్ళకి ముందే డబ్బులు కట్టేస్తారు. సో అంచేత ఈ రైతులు, ఈ నీటి సంఘం వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ కలిసి మరి జరిగిపోయినవన్నీ ఒక 20 సంవత్సరాలుగా ఆడు కలిపాడు నీడు వీడు కలిపేళ్ళనాడు ఒకరికొకరు పోటీగా కలిపేసుకున్నారు. ఆ డ్రైన్ చేపల చెరువుల రైతులు మరి వాళ్ళు కలుపుకున్న దానికి రైతులు బలవకుండా ఉండాలి అంటే మొత్తం కాలువ గట్ల మీద డ్రైనేజ్ గట్ల మీద ఉన్న ఆక్రమణలన్నీ మీరు చూసుంటారు. చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు పెట్టేశారు, బండి వెళ్లకుండా గోడౌన్లు కట్టేశారు, ఇష్టం వచ్చినట్టు ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆక్యుపై చేశారు. అవన్నీ కూడా తొలగించే పనిలో ఉన్నాం. నేను నిన్న వెళ్ళినప్పుడు నాకు ఇవన్నీ కనపడినాయి. బట్ నేను అన్నీ తిరగటం సాధ్యం కావచ్చు కాకపోవచ్చు. కాబట్టి మెథడాలజీ అర్థమైంది. కాబట్టి మీ మీడియా వాళ్ళు మరి గతంలో కాలువల్లో కలుపుతున్న చెరువుల్ని బాగానే పట్టించారు, దాని మీద చర్యలు తీసుకుంటున్నాం గట్టిగానే. అలాగే ఈ కాలువ గట్లని ఆక్రమించిన వాళ్ళ ఫోటోలు కూడా మీరు మాకు ఇస్తే సో చాలా సంతోషిస్తాం. మీకు కూడా తగినంత పారితోషికం కూడా, ఎందుకంటే ఊరికే పని చేయించుకోకూడదు, తగినంత పారితోషికం ఆ గొడవన ఓనర్తోటి ఇప్పిస్తాం. అది కూడా ఆ బిల్లులో పాటు ఈ బిల్లు కూడా వేసేస్తాం. ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. పేదలకు ఇంటి నిర్మాణ అనుమతులు ఫీజులు భారం కాకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. పట్నాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే G+1 నివాస భవనాలకు ఇక ₹1 అనుమతులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. 3 మీటర్ల ఎత్తు దాటిన భవనాల్లో బాల్కనీలు గరిష్టంగా 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించుకునే అవకాశం కొత్తగా కల్పించారన్నారు. నివాస భవనాలకు సంబంధించి సెట్ బ్యాక్ లో అనేక వెసులుబాటు ఇచ్చారని తెలిపారు. తీసుకున్నాము. ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇక్కడికి డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కడితే ఆ స్పోర్ట్స్ సిటీలో అప్పుడప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా పబ్లిక్ వస్తూ ఉంటే దానికి సంబంధించి హోటల్స్ కావాలి, దానికి సంబంధించి టూరిజం యాక్టివిటీస్ డెవలప్ అవుతాయి. దాని మీద GST పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఒక 5,000 ఎకరాలతో నిర్మించమని యాక్చువల్గా ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, IT అలాంటి ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ చేస్తే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎంప్లాయీస్కి కావాల్సిన, పిల్లలకు కావాల్సిన స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కావాలి. కాబట్టి షాప్స్ కావచ్చు, ఈ ఏరియా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో ఒక 2,500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా 2,500 ఎకరాల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సిటీ ఆల్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు. అంటే 10,000 ఎకరాలు కావాలి. 10,000 ఎకరాలు కావాలంటే మినిమం 40,000 ఎకరాలు మనం ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే ఆ తిరిగి రైతులకు ఇవ్వంగా ఆ ఏరియా డెవలప్ చేయంగా ఒక 10,000 ఎకరాలు యాక్చువల్గా మిగులుతుంది. 40-45 ఎకరాలు తీసుకుని, ఎందుకంటే మళ్ళీ అది డెవలప్ చేయాలంటే ల్యాండ్ కావాలి. కనీసం ఒక 5,000 ఎకరాలన్నా ఉంటే తప్ప దాన్ని మార్టిగేజ్ చేసి చేయలేం. అందువల్ల ఒక 40-45 ఎకరాలు తీసుకోవడానికి నిర్ణయించాం. దానికి ఎమ్మెల్యేలకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, కలెక్టర్స్కి ఇచ్చాం, గ్రామ కమిటీలు పెట్టి నిర్ణయించమని. దాని మీద యాక్చువల్గా గ్రామ కమిటీలు పెడుతున్నారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ నోటిఫై చేసి ఆ తర్వాత ల్యాండ్ ఫిల్లింగ్ సంబంధించిన నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ జూలై ఎండింగ్ లోపల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ క్యాపిటల్ సిటీ 29 గ్రామాలంటే దానికి అనుకుని అటు నేషనల్ హైవేకి కృష్ణా రివర్ యువతల, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో, ఔటర్ రింగ్ రోడ్ వెస్ట్ సైడ్ వస్తుంది, ఈస్ట్ సైడ్ నేషనల్ హైవే, తర్వాత ఇటు పక్క నార్త్ సైడ్ కృష్ణా రివర్, ఈ మధ్యలో యాక్చువల్గా ఈ యొక్క క్యాపిటల్ సిటీకి ఆనుకొని తీసుకునేది నిర్ణయించాం.
2014-19లో 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చాం. దానికి రూల్స్ అన్నీ చేసి అంతా చేసే లోపల ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఆ తర్వాత దానికి లేఅవుట్ చేయడానికి, తర్వాత బిల్డింగ్స్ డిజైన్ చేయడానికి దాదాపు 2018లోనే 18 ఆల్మోస్ట్ స్టార్టింగ్లోనే టెండర్ ఇచ్చాం. అంటే 1 year ముందు. అంతకుముందు ఇచ్చిన 360 కిలోమీటర్ల రోడ్డు, ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్ కానీ, ఐకానిక్ బిల్డింగ్స్ టెండర్ ఇచ్చింది. అందరూ గమనించాల్సింది, రైతు సోదరులు గమనించాల్సింది. లాస్ట్ 1 yearలోనే, ఆ 1 yearలోనే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మరొక 1.5 year ఉంటే అయిపోయినది ప్రాజెక్టు. కానీ గత ప్రభుత్వం ఆడిన 3 ముక్కల ఆటతో మొత్తం అయిపోయింది, మొత్తం నాశనమైంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ టెండర్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేయాల, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. అందువల్ల వాళ్ళు ఏంటంటే మాకు 5 ఏళ్ళు అన్నీ నష్టపోయాం అంటే మళ్ళా కమిటీలు వేసి, టెక్నికల్ కమిటీస్ డిస్కస్ చేసి అనేక దఫాలు దానివల్ల అథారిటీలో క్యాబినెట్లో అప్రూవ్ చేసి వాళ్ళు సాల్వ్ చేయడానికి మాకు టైం పట్టింది, దాదాపు 6 నెలలు. తర్వాత ఉన్న బిల్డింగ్స్ అన్ని స్ట్రెంత్ చెక్ చేయడానికి ఐఐటి వాళ్ళకి ఇస్తే అదొక 3 నెలలు పట్టింది. ఈ విధంగా ఆల్మోస్ట్ 8 నెలల సమయం ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా టెక్నికల్ గాను లీగల్ గాను సాల్వ్ చేసుకుని అయిపోగానే టెండర్లు పిలిచాం. దాదాపు 52,000 కోట్లకి టెండర్లు పిలిచాం. అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. 10,000 పైగా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ నెలలో ఈ యొక్క జూన్ జూలైలో కొద్దిగా వర్షాల వల్ల కొద్దిగా అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అయినా 10,000 మంది ఇప్పుడు చేస్తున్నారు. దాదాపు నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ వర్షాలు కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ తగ్గితే 20,000 మంది వర్క్ చేస్తారు. 1 yearలో అధికారులకు సంబంధించిన 4,000 బిల్డింగ్స్ అయిపోతాయి. వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరు మాట్లాడినా. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి 1.5 year నుంచి 2 yearsలో అయిపోతాయి. లేఅవుట్ రోడ్స్ మాత్రం 2.5 years పడతాయి. ఐకానిక్ బిల్డింగ్స్ 3 yearsలో. ఎవరెన్ని మాట్లాడినా 100% ఇది అయిపోద్ది. ఆ విధంగా చక్కగా ప్లాన్ చేసాం. అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.